నరసరావుపేట డీఎస్పీ కె నాగేశ్వరరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. షేక్ ఖాదర్, షేక్ సుబానీ, జమీర్ అలియాస్ లింగా గంజాయి అమ్ముతుంటే షారుఖ్ పట్టించారని 31 నైట్ వరవకట్టలో గొడవ జరిగింది. దానిపైన 2 కేసులు నమోదయ్యాయి. షారుఖ్, ఫారూక్ లను ఆ కేసులో అరెస్టు చేసి వాళ్ళని 107 బైండ్ ఓవర్ చేయడం జరిగింది. జమీర్ ను అరెస్టు చేయలేదు. ఈ కేసుల్లో అతను బయటపడడానికి పన్నాగంగా కనిపిస్తుంది. వీరందరిపైన గతంలో కేసులు ఉన్నాయి. జమీర్ చెప్పే దాంట్లో వాస్తవం ఉంటే 3 కేసులు ఉన్నాయి. వీళ్ళ మీద 2 కేసులే ఉన్నాయి. అవి కూడా 23లో ఉన్నాయి. ఎవరి మీద? సుబాని మీద, లింగా మీద 3 కేసులు ఉన్నాయి. ఒకటి డెకాయిటీ ఉంది, తర్వాత ఎలక్షన్ కేసు 24లో ఎలక్షన్ కేసు ఒకటి ఉంది, మొన్న 17వ తారీఖున గొడవపడ్డ కేసు ఒకటి ఉంది. 24, 25 డెకాయిటీ ఇప్పుడు ఎయిర్, అది కూడా 24. అంటే వీడి మీద కూడా 24 రీసెంట్ కేసులే. అయితే వీడి ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఈ కాదరవల్లి మీద 8 కేసులు ఉన్నాయి. అందరికీ నమస్కారం. ఇప్పుడు గతంలో మనం కొన్ని ఈ రింగా ఎలియాస్ జమీర్ అనే అతను, అతని తల్లి షారూక్ అనే అతను, ఫారూక్ అనే అతను, వీళ్ళు దొంగతనాలు చేయమని, గాంజా తాగమని, మత్తు పదార్థాలు ఇచ్చి మా పిల్లోడిని ఇచ్చి బెదిరిస్తున్నారు అని చెప్పేసి మరి నాకు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎస్పీ గారికి కూడా చేయింది, మీకు కూడా ప్రెస్కి కూడా చెప్పడం జరిగింది. అయితే దీని పూర్వపరాలు మనం విచారిస్తే గతంలో